ముందే కోతల టైము హార్వెస్టర్లకు డీజిల్ దొరకక మస్తు తిప్పలైతున్నది. మన తాన జరంత తగ్గినాయి గాని పక్క రాష్ట్రాలనైతే ఇంకా లైన్లు కడతనే ఉన్నారబ్బా. క్యాన్లు డ్రమ్ములు పట్టుకొని వస్తే గంటల కమానం నిలబడుడైతుంది. సెంటర్ వాళ్ళేమో సరిపోను సమరుందని చెప్తుర్రు. బంకులలోనేమో నో స్టాక్ బోర్డులు. ఏడనో ఒకటి తీసి పెడితే ఆడ శీతం లైన్లు. ఏందో ఏమో పోన్రి. ఇక అసలు వార్త ఏందంటే మిషన్ తోటి రప్ప గోష్ పడేస్తున్నాడు రైతన్న. అడుగు పొడుగు ఏం మిలుగుతలేదు. మళ్ళా పంటేస్తానికి గడ్డి గాలబెట్టాల్సిన పని లేదు. ఉత్తరప్రదేశ్ లా సెంటర్ ఓళ్ళు స్టేట్ సర్కార్ కలిసి 100 మంది రైతులకు గీ మిషన్లు వంచితే అల్కగైతుందట పని. మున్పు హార్వెస్టర్లతోని కటింగ్ చేస్తే వరి కొయ్యలు గోధుమ గడ్డి కొంత మిలిగేది భూమిలా. మళ్ళా పంటేయాలంటే గవి గాలబెట్టాల్సిందే. ఇగేముంది పొగతోటి గాలి గలీజ్ అవుతుందట. ఏండ్ల కమానం గివ్వే తిప్పలుంటుండే. ఏరే పద్ధతులు చూడాలని రైతులకు చెప్తే కొందరు పాటిచ్చిండ్రు, ఇంకొందరు వెనకటి పోకడే పోయిండ్రు. ఈ గిట్ల కాదని కొత్తగా గీ మిషన్లు వంచిండ్రు. ఫోన్ కు పెట్టినట్టే ఛార్జింగ్ పెడితే చాలు మొత్తం సాఫ్ గా కటింగ్ చేసుకుంటూ పోతుంది. కూలీలతో పని లేదు, హార్వెస్టర్ కు కిరాయి కట్టాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులా 10 మంది చేసే పని ఈ మిషన్ ఒక్కటే చేస్తుందంటే ఎంత ఫాయిదానో చూడుండ్రి. మున్పు గంటకు 100 లెక్కన పెద్ద మిషన్ తోని కటింగ్ చేపిస్తే ఇప్పుడు 5 రూపాయల ఖర్చుతోటి రోజుకు సరిపోను పని అవుతుందట. దీంతోటే రైతుకు ఖర్చు టైము మిగులుతుంది. గడ్డి గాలబెట్టే తిప్పలు తప్పుతున్నాయి. సూపర్ కదా.